ఆఖరికి గర్భవతి అయ్యింది. తన గర్భవతిని అని తెలుసుకోగానే ఆమెకి ఎక్కడ లేని గర్వం వచ్చేసింది. యజమానురాలు మీద తిరగబడటం మొదలుపెట్టింది. యజమానురాలు తిరగబెడుతుంటే, చూడు నన్ను ఈమె తిరగబడుతుందని మా అబ్రహాముతో చెప్తే, నువ్వే కదమ్మా తెచ్చుకున్నావు, నన్నేం చేయమంటావు, నువ్వే చూచుకో అన్నాడు. ఇంకా ఆమె శరణం పెట్టడం మొదలుపెట్టింది. మరి ఎన్ని శ్రమలు పాలయ్యిందో కానీ, పనులు భారమైందో, మరి నిందలైనయో, మరి కర్కశంగా ఉందో, ఆ బాధను తట్టుకోలేక ఆమె శారాయి ఇంటిలో నుండి, అబ్రహాము శారాల ఇంటిలో నుండి పారిపోయింది. అవునండి, ఇవాళ మనలో చాలామంది అనవసరంగా తెచ్చుకున్న బాధలు, నీ గర్వమే కదా బాధలకు కారణం, నీ అవివేకమే కదా, నీ అజ్ఞానమే కదా, నీ పాపం